నవీన్ క్రియేషన్స్ మొదటి సినిమా నూతన చిత్రము ప్రారంభం. సబ్జెక్టుకు అందరూ యూత్ఫుల్ సబ్జెక్ట్ అంటారు కాబట్టి ఎందుకు మేము చెప్పుకోవడం మా టైటిల్లో ఉంటే బెటర్ అని చెప్పి యూత్ఫుల్ లావని పెట్టాను సబ్జెక్టు. ప్రొడ్యూసరు రాధారం రాజలింగం గారు మాకు మిత్రులు, మంచి మిత్రులు. గతంలో నేను తీసిన సినిమాలకు డిఫరెంట్గా ఇది 100% యూత్ని క్యాచ్ చేసే విధంగా ఈ జనరేషన్ ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని యూత్ ఆలోచన విధానం దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారు చేయడం జరిగింది. రాధారాం రాజలింగం గారు గతంలో చాలా కరాటే ఫంక్షన్స్కి చాలా ఆయన అమౌంట్ విధంలో కానీ రకరకాలుగా ఆయన హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ బ్లాక్ బెల్ట్ కరాటే, వాళ్ళ అబ్బాయిని మార్షల్ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి మొదటి సినిమానే ఒక మంచి సినిమా తీస్తున్నానని వచ్చిన మంచి పేరు వస్తున్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చారు. వారికి నా కృతజ్ఞతలు అందరి మీ ముఖంగా. అట్లాగే ఈ సబ్జెక్ట్లో హీరో మనోజ్ నందం, ఆయన రొమాంటిక్ క్రైమ్ స్టోరీ ఎంత సక్సెస్ మీ అందరూ తెలుసు. ప్రదేశ్ని చాలా క్యూట్గా 100% సరిపోయింది మా హీరోయిన్గాను. అందరూ అదే అంటున్నారు, చాలా మంచి అమ్మాయి సెలెక్ట్ చేశారు అంటున్నారు. దిల్లున్నోల్లో ఆమె హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో అట్లాగే శ్రీకాంత్ బాబు కూడా ఇందులో ఒక మంచి కీ రోల్, ఇంచుమించు సెకండ్ హీరో ఆ రేంజ్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఇందులో ప్రతి క్యారెక్టర్కి 100% క్యారెక్టర్ సెట్ చేసాము ఆర్టిస్టులను, అందరి సహకారం ఉంది ఇందులో. మీరందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. మార్షల్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లో ఇక్కడ భానుచంద్ర గారు ఒక గ్రూపు, తర్వాత తిల్లర్ మంజు గారు స్టూడెంట్స్ నేర్పుతూ ఉంటారు. అయితే ఇందులో ప్రత్యేకంగా మన ఇతరు హీరో మనోజ్ నందం గారు ఇక్కడ హీరోగా తీసుకొని జరిగింది. ఆయన కరాటే అనుభవం ఉన్నందుకు. అదేవిధంగా ప్రియదర్శిని గారిని ఈ సినిమాలో వేరే సినిమాలో ఇక్కడ ఆల్రెడీ యాక్ట్ చేస్తుంది, మన సెకండ్ మూవీ తెలుగులో, ఆమెను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక ఎంట్రీగా మా బాబుని ఎంట్రీ చేస్తున్నాం, అతను మార్షల్ ఆర్ట్లో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా మైథిలి గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. నేను ఇక్కడ వచ్చేసిన వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు అందరికీ నమస్కారం. నేను చేసిన సినిమాల్లోకి ఇదే నా పెద్ద సినిమాలాగా ఉంది. నా కెరియర్కి ఇది మంచి ప్లస్ పాయింట్ సినిమా. ఈ స్టోరీ వినగానే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి మార్షల్ ఆర్ట్స్ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, కరాటే అండ్ కుంఫు రెండిట్లో నేర్చుకున్నాను. అండ్ బ్లాక్ బెల్ట్ ఒకటి, బ్రౌన్ బెల్ట్ ఒకటి. సో ఈ స్టోరీ వినగానే నాకు ఎప్పటి నుంచి ఒక మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయాలి అని కోరిక ఉండేది. యాక్షన్ అంటే నాట్ మరీ కత్తులు బట్టి నరికేది అన్నీ కాకుండా ప్యూర్ పక్కా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ చేయాలని. అండ్ ఆల్సో మేము తీసుకున్న పాయింట్ కూడా ఒక చాలా మంచి పాయింట్ అండి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎదుటోళ్ళ ఏదైనా పరిస్థితుల్లో అటాక్ చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటే అది మనకే మంచిది అని. అండ్ ఆల్సో హెల్తీగా కూడా ఉంటారు కరాటే అండ్ ఆల్ ఇవి నేర్చుకోవడం వల్ల. జిమ్ ఇవన్నీ మనం చూస్తూనే ఉండేవి, కాకపోతే అవన్నీ ఎలక్ట్రానిక్వి ఇవన్నీ కలిపి చేస్తున్నారు. బట్ కరాటే ఈజ్ లైక్ మన బాడీని మనం స్ట్రాంగ్ చేసుకుంటాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ మై టీమ్ అండ్ ఆల్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Wanna say thanks to my director and my producer for taking me in this film. Though this is my second film in Telugu, but the subject like chala baundi, and especially my character is so nice, sweet, lovely, but yet so different. When you will watch it, then only you will come to know. Thanks a lot to them for choosing me and having that faith, because I don't know the martial arts like the hero, but I'm trying to learn it as soon as possible so that I can do full justice to my character. And the subject is like about self-defense, like it's a love story with the martial arts background, where we are talking about self-defense, how important it is, especially for the girls. So I just love this project, and so I hope all of you will love this project as well as me also. And thank you. Hello everyone, I am Radharam Srikanth. First of all, I have to thank producer Sir Radharam Rajlingam and director Sir Vemuganti Garu. And Vemuganti sir, he will be trying something new in every movie.
now he is trying his movie on martial art oriented movie. He gave me a great opportunity in this movie. I would thank him. Thank you, sir. I hope this movie will give us a great success. Thank you. I need your blessings. Thank you. I thank my director sir and my producer sir. నాకు ఇంత మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఇప్పటిదాకా చేసిన రోల్స్ కంటే టోటలీ డిఫరెంట్ ఒక మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్గా నేను ఇందులో కనిపించబోతున్నాను. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ గర్ల్స్కి ఈ జనరేషన్లో మార్షల్ ఆర్ట్స్ అనేది కరాటే అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీలో మనం చూస్తాము. అండ్ ఈ మూవీ మాత్రం మంచి మెసేజ్ ఇస్తూ అండ్ క్యారీ ఫార్వర్డ్ లైక్ లవ్ స్టోరీతో పాటు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, అందులో మనోజ్ హీరో. ఈవెన్ ఇందులో కూడా మనోజ్ హీరో. సో ఆ మూవీ ఎంత బాగా హిట్ చేశారో ఇది కూడా దాన్ని మించి ఇంకా పెద్ద విజయం సాధించేలా మీరందరూ సహకరిస్తారని చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మూవీలో కూడా సబ్జెక్ట్లో చాలా స్ట్రెంగ్త్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అండ్ భానుచంద్ర గారు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఈ టీంలో నేను వర్క్ చేస్తున్నందుకు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఆదరాభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. యూత్ఫుల్ లవ్ ఈ సినిమా నిర్మిస్తున్న రాజారాం గారికి, డైరెక్టరు వేమగంటి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఆర్థికంగా అలాగే డైరెక్టర్గా సినిమా పరంగా డైరెక్టర్కు ప్రొడ్యూసర్కు మంచి సినిమా అవ్వాలిదని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే వేము ఆవారగాడు ఫస్ట్ పిక్చరు, దాని తర్వాత ప్రేమంటే ఇదేరా సెకండ్ పిక్చరు, గంగా థర్డ్ పిక్చరు, సమ్మక్క సారక్క మహత్యం ఫోర్త్ పిక్చరు, వీరంగం ఫిఫ్త్ పిక్చరు, ఇది సిక్స్త్. ఇందులో నటించే నటీనటు అందరికీ నటీమణులందరికీ కూడా మంచి పేరు వచ్చే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.